హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశ భూమిపై ఎన్నో రహస్యమైన గుహలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అవి సహజ సౌందర్యంతో నిండి ఉండడమే కాకుండా వాటితో ముడిపడి ఉన్న రహస్యాలు, అలాగే వాటి చరిత్ర కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈ గుహలు మిలియన్ల సంవత్సరాల పురాతనమైనవి. వాటిలో కొన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మరియు పరిశోధకులకు ఒక పజిల్గా మారిపోయాయి. అందులో ముందుగా బేతాళ గుహ, ఉత్తరాఖండ్. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న బేతాళ గుహ ఒక రహస్యమైన మరియు చారిత్రాత్మక ప్రదేశం. ఈ గుహ దాని పురాణాలు, మత విశ్వాసం మరియు సహజ నిర్మాణానికి ప్రసిద్ధి. విక్రమాదిత్య మరియు బేతాళ యొక్క ప్రసిద్ధ కథలు జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇవన్నీ విక్రమ్ బేతాళ కథలుగా మనకు తెలుసు. దీంతో పాటు ఈ గుహలో అనేక రహస్యమైన విగ్రహాలు మరియు సంకేతాలు కనిపిస్తాయి. పురాతన కాలం నుంచి ఈ ప్రదేశం ఏదో ఒక రూపంలో ఆరాధన మరియు తాంత్రిక అభ్యాస కేంద్రంగా ఉండేదని వినికిడి. బేతాళ గుహ పౌరాణిక కథలకు సంబంధించింది మాత్రమే కాదు, చారిత్రక మరియు భౌగోళిక దృక్కోణం నుంచి కూడా చాలా ముఖ్యమైంది. దేవభూమి అనే పేరుతో ఉత్తరాఖండ్లో పురాణాలు మరియు చారిత్రక సంఘటనలకు సంబంధించిన అనేక గుహలున్నాయి. బేతాళ గుహ కూడా ఈ గుహల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే పర్యాటకులు మరియు భక్తులు ఈ గుహ రహస్యాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. బేతాళ గుహ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిథోర్గఢ్ జిల్లాలో ఉంది. ఈ గుహ దట్టమైన అడవులు మరియు కొండల మధ్య ఉంది. దీని కారణంగా అక్కడికి చేరుకోవడం ఒక ఉత్తేజకరమైన ప్రయాణంగా మారుతుంది. గుహ యొక్క భౌగోళిక నిర్మాణం అంతా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపుగా 1700 మీటర్ల ఎత్తులో ఉంది. గుహ ప్రవేశ ద్వారం కొంత ఇరుగ్గా ఉంటుంది, కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు అది నెమ్మదిగా పెద్దదిగా మారుతుంది. గుహ లోపల అనేక రాతి నిర్మాణాలు మరియు మర్మమైన బొమ్మలు కనిపిస్తాయి. ఆ గుహ లోపల ఎప్పుడూ తేమగా ఉంటుంది. సహజంగానే ఇక్కడ నీటి బిందువులు పడుతూ ఉంటాయన్నమాట. బేతాళ గుహ యొక్క అత్యంత ప్రసిద్ధ పౌరాణిక సూచన రాజు విక్రమాదిత్య మరియు బేతాళ కథలతో ముడిపడి ఉంటుంది. జానపద కథల ప్రకారం ఒక తాంత్రికుడు ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుణ్ణి తాను ప్రత్యేక తాంత్రిక శక్తిని పొందడానికి శ్మశాన వాటికలో నివసిస్తున్న బేతాళుణ్ణి పట్టుకోవాలని ఆదేశించాడు. రాజు విక్రమాదిత్యుడు తన ధైర్యం మరియు దృఢ సంకల్పంతో ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. బేతాళుణ్ణి పట్టుకుని తన భుజంపై వేసుకుని బయలుదేరాడు. కానీ బేతాళుడు చాలా తెలివైనవాడు. అతను దారిలో రాజుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతనికి కథలు చెప్పడం ప్రారంభించాడు. అలాగే అతను ప్రతిసారి ఒక కొత్త చిక్కును అడిగినప్పుడు రాజు దానికి సరిగ్గా సమాధానమిస్తే బేతాళుడు తన స్థలానికి తిరిగి వెళ్లేవాడు. రాజు విక్రమాదిత్య బేతాళుడిని తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లే వరకు ఈ క్రమం చాలాసార్లు కొనసాగింది. బేతాళ గుహ అనేది బేతాళుడు నివసించే ప్రదేశమని, ఇక్కడి నుండే రాజు విక్రమాదిత్యుడు అతన్ని పట్టుకున్నాడని చెబుతారు. అందుకే ఈ గుహను పౌరాణికంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. బేతాళ గుహ లోపల అనేక మర్మమైన గుర్తులు మరియు పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని పాత విగ్రహాలు మరియు శాసనాలు కనుగొనబడ్డాయి. ఇవి పౌరాణిక కాలం నాటివిగా భావిస్తారు. గుహ గోడలపై కొన్ని వింత బొమ్మలు చెక్కబడ్డాయి. ఇవి పురాతన నాగరికతకు సంకేతాలు కావచ్చు. కొంతమంది వాటిని తాంత్రిక కార్యకలాపాలకు సంబంధించినవిగా చెప్తారు. గుహ లోపల ఒక ప్రదేశంలో సహజంగా ఏర్పడిన ఒక బొమ్మ ఉంది. దీన్ని ప్రజలు బేతాళుడిగా భావిస్తారు. ఈ విషయాలన్నీ చూస్తే ఈ గుహ సహజ నిర్మాణం మాత్రమే కాదు, కొంత పురాతన కాలానికి సంబంధించింది అని అనిపిస్తుంది. బేతాళ గుహ దాని పౌరాణిక ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు తాంత్రిక కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది. పురాతన కాలంలో చాలా మంది ఋషులు మరియు తాంత్రికులు ఇక్కడ సాధన చేసేవారని చెప్తారు. నేటికి కొంతమంది ఈ గుహకు ధ్యానం చేయడానికి మరియు యోగాసనాలు వేసుకోవడానికి వెళతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య మరియు పూర్ణిమ రాత్రుల్లో ఇక్కడ ఒక ప్రత్యేక రకమైన శక్తి ప్రసారమవుతుందని స్థానికులు నమ్ముతారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా ఉంటుంది. బేతాళ గుహ ఉత్తరప్రదేశ్లోని అత్యంత రహస్యమైన మరియు పౌరాణిక ప్రదేశాల్లో ఒకటి. ఇక తరువాత వరుసలో పాతల్గడి గుహ, జార్ఖండ్. భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రం దట్టమైన అడవులు, గిరిజన సంస్కృతి మరియు సహజ గుహలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో పాతాళగంగా గుహ కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ గుహ చరిత్ర, పురావస్తు శాస్త్రం, తంత్ర, మంత్ర మరియు గిరిజన సంప్రదాయాలతో ముడిపడి ఉంది. పురాతన నాగరికతలకు చెందిన ప్రజలు ఈ గుహలో నివసించారని నమ్ముతారు. ఇక్కడ గోడలపై చెక్కబడిన రహస్య శాసనాలు ఇప్పటికీ చరిత్రకారులు మరియు పరిశోధకులకు పరిష్కారం కాని పజిల్గా మిగిలిపోయాయి. ఈ గుహలు చారిత్రాత్మకంగా ముఖ్యమైనవి మాత్రమే కాకుండా సామాజిక మరియు మత విశ్వాసాలకు కూడా కేంద్ర బిందువులు. ఇక్కడ స్థానిక ప్రజలు పాతాల్గడి సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనికి వారు తమ స్వేచ్ఛ, సాంప్రదాయాలు మరియు స్వీయ నిర్ణయాలు చిహ్నంగా భావిస్తారు. వాస్తవానికి పాతాల్గడి గుహ జార్ఖండ్లోని వివిధ జిల్లాల్లో విస్తరించి ఉంది. అయితే ఈ గుహ ముఖ్యంగా ఖుంటి, గుమ్లా, లోహర్ద్గా మరియు సింఘభూమ్ జిల్లాల్లో కనిపిస్తుంది. ఇక్కడ వేల సంవత్సరాల నాటి రాళ్లపై చెక్కబడిన బొమ్మలు మరియు శాసనాలు కనిపిస్తాయి.
ఈ గుహ 5000 సంవత్సరాల నుంచి 7000 సంవత్సరాల నాటిదని నమ్ముతారు. ఇక్కడ గోడలపై చెక్కబడిన చిత్రాలు మరియు లిపులు ఇంకా పూర్తిగా చదవబడలేదు. ఈ గుహలు స్థానిక గిరిజన వర్గాలకు చెందిన మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పాతాల్గడి సంప్రదాయం ప్రకారం ఇక్కడ పెద్ద రాళ్లు నిర్మించబడ్డాయి. వాటిపై గిరిజన సమాజం యొక్క చట్టాలు మరియు సాంప్రదాయాలు రాయబడ్డాయి. ఈ గుహ పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉండడమే కాకుండా జార్ఖండ్ గిరిజన సమాజం యొక్క సంస్కృతి, గుర్తింపు మరియు స్వాతంత్రానికి చిహ్నంగా ఉంది. పాతాల్గడి అనేది ఒక పురాతన గిరిజన సాంప్రదాయం. దీనిలో ఒక గ్రామ సరిహద్దులో పెద్ద రాళ్లను నిర్మించి గ్రామం యొక్క చట్టాలు, హక్కులు దాంట్లో పొందుపరుస్తారు. జార్ఖండ్లోని ఈ గుహల్లో ఆది మానవులు స్థిరపడినట్లు ఆధారాలున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. గుహల గోడలపై చెక్కబడిన బొమ్మలు హరప్పా మరియు మొహంజదారో నాగరికతల లిపిని పోలున్నాయి. ఏనుగు, గుర్రం, మానవ బొమ్మలు, సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర చిత్రాలు ఇక్కడ లిఖించబడ్డాయి. కొన్ని శాసనాలను చూస్తే ఏదో ఒక నాగరికత ఇక్కడ తమ మతపరమైన ఆచారాలను నిర్వహించి ఉంటుందని అనిపిస్తుంది. ఈ గుహ పురాతన వాణిజ్య మార్గాల్లో భాగంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ గుహల భాష మరియు చిత్రలిపులను ఇంకా పూర్తిగా డీకోడ్ చేయలేదు. ఇది వాటి రహస్యాన్ని మరింత లోతుగా మార్చేసింది. పాతాల్గడి గుహలో అనేక అద్భుతమైన మరియు మర్మమైన శాసనాలు కనుగొనబడ్డాయి. తెలియని భాషలో రాయబడిన అనేక సంకేతాలు ఇక్కడ గోడలపై కనిపిస్తాయి. ఇది ఇప్పటికీ పరిశోధకులకు ఒక పజిల్ లాంటిదే. ఇక నెక్స్ట్ వన్ అమర్నాథ్ గుహ, జమ్మూ కాశ్మీర్. అమర్నాథ్ గుహ హిందూ మతానికి సంబంధించిన అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ప్రదేశాల్లో ఒకటి. ఈ గుహ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శివలింగం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈ గుహను చాలా దైవికంగా మార్చేస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఇక్కడే శివుడు అమరత్వం యొక్క రహస్యాన్ని తల్లి పార్వతికి చెప్పాడు. అందుకే దీన్ని అమర్ కథ అని కూడా పిలుస్తారు. ఈ గుహను చేరుకోవడానికి భక్తులు అమర్నాథ్ యాత్ర అని పిలువబడే కష్టమైన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ గుహ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. వాళ్ళు కష్టతరమైనా సరే ఆ శివయ్య ఆజ్ఞ కొరకు, ఆ శివయ్య దర్శనం కొరకు ఇక్కడకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాలి. గుహ పొడవు దాదాపుగా 19 మీటర్లు మరియు వెడల్పు వచ్చేసి 16 మీటర్లు. గుహలో ప్రత్యేక గాలి మరియు ఉష్ణోగ్రత పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అంటే జూలై, ఆగస్టులో మంచు శివలింగం దాని పూర్తి రూపంలో ఏర్పడుతుంది. తరువాత క్రమంగా పరిమాణం తగ్గుతూ వస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ శివలింగం గుహ పైకప్పు నుంచి నీరు చినుకులు గడ్డకట్టడం ద్వారా ఈ లింగం ఏర్పడుతుందట. ఇది చాలా అద్భుతంగా జరిగే ప్రక్రియ. అందుకే ఇక్కడికి లక్షల్లో, వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఇక చందన్వాడిలో తన తలపై ధరించిన చంద్రుణ్ణి విడిచిపెట్టాడట శివుడు. శేష్నాగ్ సరస్సులో తన మెడలో చుట్టుకున్న పామును విడిచిపెట్టాడట. పంచతరణిలో తన 5 పవిత్ర అంశాలను విడిచిపెట్టాడు. అమర్నాథ్ గుహను చేరుకుని తల్లి పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడట. శివుడు అమరత్వ కథను చెబుతున్నప్పుడు ఒక జత పావురాళ్లు దాన్ని విని అవి అమరత్వం పొందాయి. నేటికి చాలామంది భక్తులు ఈ గుహ దగ్గర శివుడు మరియు పార్వతి రూపంలో పావురాల జాతులు చూశామని చెప్తారు. అందుకే ఈ గుహలను అమర్నాథ్ అని, అమర శివుని నివాసమని పిలుస్తారు. ఇక నెక్స్ట్ వన్ బాగ్ గుహ, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని బాగ్ గుహ భారతీయ చరిత్ర మరియు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ గుహ పురాతన బౌద్ధ సంస్కృతితో ముడిపడి ఉంది. దాని గోడలపై తయారు చేయబడిన అద్భుతమైన చిత్రాలు మరియు శాసనాలు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే ఉన్నాయి. ఈ గుహ బౌద్ధ సన్యాసుల ప్రార్థనా స్థలంగా ఉండేది. వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందారని చెబుతారు. ఈ గుహల గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే వాటిలో తయారు చేయబడిన చిత్రాలు అజంతా గుహల చిత్రాలను పోలుంటాయి. బౌద్ధ కాలంలో ఈ గుహ ఒక మతపరమైన సాంస్కృతిక కేంద్రంగా ఉండేదని రుజువు చేస్తోంది. బాగ్ గుహ మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో ఉంది. ఇవి వింధ్య పర్వత శ్రేణిలో ఒక రాతితో చెక్కబడ్డాయి. ఈ గుహ నర్మదా నదికి ఉపనది అయిన బాగ్ని నదికి సమీపంలో ఉంది. అందుకే దీన్ని బాగ్ గుహ అంటారు. బాగ్ గుహలు రాళ్లను పగలగొట్టి తయారు చేసిన గుహలు. ఇవి పురాతన భారతదేశంలో గుహ నిర్మాణానికి అద్భుతమైన ఉదాహరణలు. ఈ గుహ గోడలపై చేసిన చిత్రాలు భారతదేశ కళ, మతం మరియు సాంస్కృతిక అద్భుతమైన ప్రదర్శన. ఈ గుహ 5 నుంచి 7 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఇది ఒక బౌద్ధ దేవాలయం. ఈ గుహను బౌద్ధ సన్యాసుల అధ్యాయం మరియు ధ్యాన కేంద్రంగా పిలుస్తారు. బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించి అధ్యయనం చేసి బౌద్ధ మతాన్ని బోధించేవారని చెప్పుకుంటూ ఉంటారు. ఈ గుహలు మొత్తంగా 9 సముదాయం. వీటిలో ప్రస్తుతం 5 గుహలు మాత్రమే మంచి స్థితిలో ఉన్నాయి. ఈ గుహ మానవ నిర్మితమైంది. దీంట్లో అంతర్గత నిర్మాణం బౌద్ధ మఠాల వలె ఉంటుంది.
గుహల లోపల సన్యాసులు ధ్యానం చేయడానికి మరియు అధ్యయనం చేసుకోవడానికి వీలుంటుంది. స్తూపం, చైత్య గృహం మరియు విహారం వంటి నిర్మాణాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. బాగ్ గుహల గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఇక్కడ గోడలపై పెయింటింగ్. బౌద్ధ మతానికి సంబంధించిన అంశాలను ఈ చిత్రాల్లో వివరించారు. ఈ చిత్రాలను తయారు చేయడంలో సహజ రకాల రంగులను కూడా ఉపయోగించారు. అవి నేటికి అలా సురక్షితంగానే ఉన్నాయి. ఇక్కడ చిత్రాలు మహాయాన బౌద్ధ మతంపై ప్రభావాన్ని చూపుతాయి. బుద్ధుడు, బోధిసత్వుడు, అప్సరసలు, గంధర్వులు, జంతువులు, పక్షులు మరియు జానపద కథల దృశ్యాలను చిత్రాల్లో చూడొచ్చు. ఈ చిత్రణ ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతం విస్తారంగా ఉండేదని రుజువు చేస్తున్నాయి. అప్పటి కళ మరియు సంస్కృతి చాలా గొప్పగా ఉండేది. ఇక్కడ కళాకారులు తమ చిత్రలేఖనంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉండేవాళ్ళు. బౌద్ధమత అనుచరులకు బాగ్ గుహలు ఒక ముఖ్యమైన ప్రదేశాలు. ఇక్కడ లభించే శిల్పాలు మరియు శాసనాలు బౌద్ధ మతంతో పాటు హిందూ మతం కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉంటారు. గుహలో నిర్మించిన స్తూపాలు మరియు చిత్రాలు బౌద్ధ మతానికి సంబంధించిన ఆచారాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయనేది చిహ్నంగా చూపిస్తూ ఉంటాయి. ఇక తరువాత బొర్రా గుహలు. భారతదేశం వైవిధ్యం మరియు సహజ సంపదతో నిండిన దేశం. ఇక్కడ భౌగోళిక నిర్మాణం, చారిత్రక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందిన అనేక అద్భుతమైన ప్రదేశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు వాటిలో ఒకటి. ఈ గుహలు వాటి సహజ సౌందర్యం, మర్మమైన నిర్మాణం మరియు చారిత్రక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి. ఇది భారతదేశంలోని లోతైన గుహల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దానిలోని సున్నపురాయి నిర్మాణాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. దీంతోపాటు ఈ గుహలకు సంబంధించిన మతపరమైన మరియు పౌరాణిక కథలు కూడా దీన్ని ప్రత్యేకంగా చేశాయి. బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు దాదాపుగా 705 మీటర్లు, 2313 అడుగుల ఎత్తులో ఉంటాయి. వీటి లోతు 80 మీటర్లు, 260 అడుగుల వరకు వెడల్పుంటుంది. బొర్రా గుహల గురించి స్థానిక ప్రజల విశ్వాసం చాలా లోతైంది. ఈ గుహలో శివుడికి సంబంధించిన సహజ శివలింగం ఏర్పడిందని నమ్ముతారు. దీంతోపాటు ఇక్కడ నీటి బిందువుల్లో తయారు చేయబడిన వివిధ శివలింగాలు కూడా ఉన్నాయి. బొర్రా గుహలను 1907లో బ్రిటిష్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త విలియం కింగ్ జార్జ్ కనుగొన్నాడు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో రైల్వే మార్గాలను అభివృద్ధి చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం యొక్క భౌగోళిక నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. ఆ తర్వాతే ఈ గుహలు కనుగొనబడ్డాయి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ గుహలు సుమారుగా 150 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని పరిగణించబడుతున్నాయి. ఈ గుహలు చూనా రాతితో మరియు స్టాలగ్మైట్ అని పిలువబడే రాతి నిర్మాణాలతో తయారు చేశారట. దాని లోపల స్టాలక్లేట్లు కనిపిస్తాయి. ఇవి నీటి స్రావం మరియు చూనా పొరలు గడ్డకట్టడం ద్వారా ఏర్పడతాయి. బొర్రా గుహలు వాటి అద్భుతమైన సున్నపురాయి నిర్మాణాలకు చాలా ప్రసిద్ధి. ఈ గుహలు 80 మీటర్ల లోతు మరియు వాటి పొడవు సుమారుగా 200 మీటర్ల వరకు విస్తరించుంటుంది. గుహలో వివిధ ఆకారాల్లో కనిపించే అనేక రాతి నిర్మాణాలున్నాయి. గుహ లోపల వివిధ రకాల రంగులు, రాళ్లు కూడా ఉన్నాయి. వీటిలో ఉన్న ఖనిజాల మూలంగా ఇవి రకరకాల రంగుల్లో కనిపిస్తాయి. బొర్రా గుహల గురించి అనేక మత విశ్వాసాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ గుహ శివునికి సంబంధించిందని స్థానికుల నమ్మకం. గుహ లోపల ఒక సహజ శివలింగం ఉంది. దీన్ని అక్కడ ప్రజలు కొలుస్తారు. జానపద కథల ప్రకారం ఒకసారి ఒక గొర్రెల కాపరి ఆవు ఇక్కడ మేస్తుండగా ఈ గుహలో పడిపోయింది. అతను ఆవును వెతకడానికి వచ్చినప్పుడు అక్కడ శివుడు బొమ్మ చూశాడు. దీన్ని చూసిన తరువాత ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి దాన్ని పూజించడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఈ గుహ మత విశ్వాసాలకి కేంద్రంగా మారింది. గుహ లోపల ఒక చిన్న నీటి బుగ్గ కూడా ఉంది. దీన్ని పవిత్ర కుండంగా భావిస్తారు. దాని నీటిని తాగడం వల్లే అనేక వ్యాధులు నయమవుతాయట. బొర్రా గుహల చుట్టూ గొప్ప జీవ వైవిధ్యం కనిపిస్తుంది. గుహ లోపల చీకటిలో నివసించే జీవులు, గబ్బిలాలు, చిన్న కీటకాలు ఉంటాయి. గుహ చుట్టూ దట్టమైన అడవి. ఇక్కడ వివిధ రకాల పక్షులు, జంతువులు కూడా ఉంటాయి. ఇక్కడ రకరకాల తెగలు కూడా అడవిలో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ గుహను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు. దాని చుట్టూ వాళ్ళ సాంప్రదాయ జీవన శైలి ముడిపడి ఉంది. బొర్రా గుహలు సహజ సౌందర్యం, మత విశ్వాసం మరియు చారిత్రక ప్రాముఖ్యత యొక్క ప్రత్యేకమైన సమ్మేళనం. ఇక్కడ సున్నపురాయి నిర్మాణాలు, పౌరాణిక కథలు మరియు దట్టమైన పచ్చని అడవులు చూపర్లను ఆకర్షిస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.